నల్గొండ జిల్లాలో ప్రభుత్వ భూములకు సేఫ్టీ లేకుండా పోయింది. ప్రభుత్వ భూములు పక్కనే భూములు కొని గుట్టు చప్పుడు కాకుండా కబ్జా చేసేస్తున్నారు కొందరు వ్యక్తులు. రీసెంట్గా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. 26 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసేందుకు దాని పక్కనే ఉన్న భూమి కొని మొత్తం తమదే అంటూ లేఅవుట్స్ వేశారు కొందరు వ్యక్తులు. అభివృద్ధి పేరు చెప్పి గుట్టు చప్పుడు కాకుండా 10 కోట్లు చేసే భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారు. కానీ స్థానికుల జోక్యంతో బయటకు వచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు నల్గొండ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మీరు చూస్తున్నది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం జప్తి వీరప్పగూడెంలోని సర్వే నెంబర్ 214లోని భూమి. ఈ భూమిపై సిరిసిల్ల, తిరుపతికి చెందిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్నేశారు. దీని పక్కనే ఉన్న 213, 215 సర్వే నెంబర్లోని భూములను కొనుగోలు చేసి చుట్టూ కంచె వేశారు. గుట్టుచప్పుడు కాకుండా పక్కనే ఉన్న 26 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించడం మొదలు పెట్టారు. తాము కొన్న భూమిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, స్కూల్ కడతామని చెప్పి స్థానికులను మోసం చేశారు. అందరికీ తమపై నమ్మకం వచ్చిన తర్వాత ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా లేఅవుట్లు వేసి భూములను అమ్మేస్తున్నారు. నిజానికి సర్వే నెంబర్ 213, 215లో ఉన్న భూములను గతంలో ఓ కంపెనీ కొనుగోలు చేసింది. కోరామండల్ షుగర్స్ పేరుతో ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని స్థానికులకు చెప్పి తక్కువ రేటుకే భూములను కొనుగోలు చేసింది. ఫ్యాక్టరీ పెడితే తమ పిల్లలకు ఉద్యోగాలొస్తాయని భావించిన స్థానికులు సంస్థకు భూములు అమ్మేశారు. ఏళ్లు గడుస్తున్నా ఆ స్థలంలో ఎవ్వరూ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదు. రీసెంట్ గా ఈ భూములను సిరిసిల్ల, తిరుపతికి చెందిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. ఆ స్థలంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, స్కూల్ నిర్మిస్తామంటూ చెప్పారు. కానీ నిజానికి అక్కడ జరుగుతున్న తంతు మాత్రం వేరే. నమ్మకం ముసుగులో ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ 10 కోట్లకు పైనే ఉంటుందని చెప్పారు. తమ గ్రామంలో సెంటు భూమి కూడా లేని నిరుపేదలు ఉన్నారని, ఇలాంటి భూములను వాళ్లకే కేటాయించాలన్నారు. ప్రభుత్వ భూములను ఇలా కబ్జాలు చేసుకుంటూ పోతే తమలాంటి పేదలకు భూమి ఎలా దక్కుతుందని ప్రశ్నిస్తున్నారు. నా పేరు అందుగోల వెంకటయ్య, జప్తి వీరప్పగూడెం మాజీ సర్పంచ్ని. 2013 నుంచి 18 వరకు సర్పంచ్గా పనిచేశాను. అయితే 2006లో ఇండియా సిమెంట్స్ వారు మా గ్రామ పంచాయతీకి వచ్చేసి, మీ గ్రామంలో మేము కోరమండల్ షుగర్ ఫ్యాక్టరీ నిర్మిస్తాం, మీ గ్రామంలో చదువుకున్న యువతకు అందరికీ కూడా ఉపాధి కల్పిస్తాం అని చెప్పేసి మాయమాటలు చెప్పి మా గ్రామంలో 210 ఎకరాలు భూమిని కొనుగోలు చేయడం జరిగింది. అత్యంత తక్కువ ధరకు భూమిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం వాళ్ళు ఎటువంటి కూడా ఫ్యాక్టరీకి సంబంధించి ఏది చేయకుండా విపరీతమైనటువంటి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు పెరిగి అడవిలో ఉన్నటువంటి మొత్తం కూడా కొండ చిలువలు, వేరే పాములు అవన్నీ మొత్తం కూడా గ్రామం మీదకి రావడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు సిరిసిల్ల నుంచి వచ్చేటటువంటి, తిరుపతి నుంచి వచ్చేటువంటి రియల్టర్లకి ఈ యొక్క భూమిని అమ్మడానికి ప్రయత్నాలు చేశారు. అందులో ఈ వచ్చినటువంటి వాళ్ళు ట్రస్ట్ నిర్మిస్తాం, మీ ఊళ్ళో ఒకటి హాస్పిటల్ నిర్మిస్తాం అని చెప్పేసి ఆ యొక్క 214 సర్వే నెంబర్లో ఉన్నటువంటి 24 ఎకరాల ప్రభుత్వ భూమి మీద కన్నేసి ట్రస్ట్ పేరుతోటి స్కూలు, హాస్పిటల్ అనే పేరు చెప్పి మమ్మల్ని మోసం చేసి మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అధికారులను కానీ రాజకీయ నాయకులు కానీ మేము కోరేది ఒకటే, దయచేసి ఈ 214 సర్వే నెంబర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండు మా గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలు, సెంటు భూమి లేని వారు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి 5 గుంటలు రాని 10 గుంటలు రాని మా ఊళ్ళో ఉన్నటువంటి వారికి ఇవ్వాలని చెప్పేసి వారి తరపున గ్రామంలో రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఈ భూమిని, ప్రభుత్వ భూమిని ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామానికి చెందిన వారికే చెందే విధంగా ప్రయత్నం చేస్తాం. ఆ రకంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జప్తి వీరప్పగూడెం విషయంలో అధికారులు కలగజేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సర్వే నెంబర్ 214లో ఉన్న 26 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యక్రాంతం కాకుండా కాపాడాలంటున్నారు. ఇప్పటికే నిధులు, లేఅవుట్లు కూడా వేశారని చెప్పారు. రియల్టర్లు వేసిన లేఅవుట్లకు కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు లేవన్నారు. వెంటనే అధికారులు నిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.